అందరికీ శుభోదయం. తృప్తి పాఠంలో 10 వాక్యాల సమాధానాల ప్రశ్న రాశారు కదా. తర్వాత 5 వాక్యాల సమాధానాల ప్రశ్నలు కూడా నోట్స్లో రాసి చదవండి. భాషాంశాలు 1-2 ప్రశ్నలు ఫోటో తీసి పెట్టాను, అది కూడా పూర్తి చేయండి. తర్వాత 4-5 వాక్యాల సమాధానాల ప్రశ్నలు మీరే సొంత మాటల్లో, స్వీయ రచన అనమాట, సొంత మాటల్లో రాసి చదవండి. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన అనే దాంట్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. వాటి సమాధానాలు గమనించండి, చాలు, తెలుసుకోండి చాలు, నోట్స్లో రాయనవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తృప్తి కథలో మీకు నచ్చిన అంశాల గురించి చెప్పండి. ఏ అంశాల గురించి నచ్చినాయో, ఎవరికి ఏ అంశాలు నచ్చినాయో వాటి గురించి తెలుసుకోండి. పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత గురించి రాయండి. రచయిత పరిచయం స్టార్టింగ్లో రాశారు కదా మీరు. వన సంతర్పణలో జనాలకు ఆకలి ఎందుకు పెరిగిపోయింది? పూర్ణయ్య మాటల ద్వారా. పూర్ణయ్య ఏం చేస్తున్నాడు, ఏ రకమైనటువంటి కూరలు తయారు చేస్తున్నాడో చెప్పాడు. అవి వాటి గురించి చర్చించి వాళ్ళందరికీ కూడా ఆకలి పెరిగేలాగా చేశాడు. తర్వాత ప్రశ్న చూడండి. క్రింది టిక్కెట్లోని విషయాలను చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ టిక్కెట్లో ఇన్ఫర్మేషన్ అంతా చూసి కింద ప్రశ్నలు ఇచ్చారు, వాటికి సమాధానాలు మీరు రాయాలి. పై టిక్కెట్ ఏ ఆటకు సంబంధించింది? టిక్కెట్ వెల ఎంత? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది? నెక్స్ట్, పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు? నెక్స్ట్ క్వశ్చన్. పై టికెట్ ఆధారంగా ఒక ప్రశ్న రాయండి. వీటికి సమాధానాలన్నీ ఇందులోనే ఉన్నాయి, గమనించి మీరు రాయండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో 4-5 వాక్యాలలో జవాబులు రాయమని ఇచ్చారు. చూడండి. వన సంతర్పణలో వంటల కోసం పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడు? ఎటువంటి ఏర్పాట్లు చేశాడు పూర్ణయ్య వంటల కోసం? అవన్నీ కూడా 4-5 వాక్యాల్లో సొంత మాటల్లో మీరే సమాధానం రాయాలి. పాఠం విన్నారు కదా, దాని ప్రకారంగా రాయాలి. తర్వాత వంకాయ కూర గురించి జనాలు ఏమని చర్చించారు? పూర్ణయ్య తీసుకొచ్చాడు కదా, చక్కగా నిగనిగలాడేటటువంటి ఆ వంకాయల్ని కడిగి తీసుకొచ్చాడు. దాని గురించి జనమందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారో సొంత మాటల్లో రాయండి. వన సంతర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏంటి? తను ఎందుకని తృప్తిపడ్డాడు? ఎలా తృప్తిపడ్డాడు? పాఠం విన్నదాన్ని బట్టి మీరు పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటో 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఈ 4-5 వాక్యాల సమాధానాల ప్రశ్నలు 3 రాసి నోట్స్లో చదవండి. తర్వాత భాషాంశాలు చూడండి. భాషాంశాల్లో గుణింతాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయమన్నారు. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటికి గుణింతాలు పూర్తి చేయండి. మిగతా వాటికి కూడా పూర్తి చేసేయండి.